దేశంలో పెద్ద 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 నగరాలు ఎలా అభివృద్ధి చెందినాయని చూస్తే కలోనియల్ టైం మనకు ఫ్రీడమ్ రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఓడరేవులు ప్రధాన నగరాలుగా ఎమర్జ్ అయినాయి. మీరు గమనిస్తే చెన్నై, కలకత్తా, బాంబే, పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ ఇవి ఆ రోజుల్లో అతిపెద్ద నగరాలు. ఎందుకంటే వాళ్ళకి ఈ నగరాలకి రైల్వే లైన్స్ వేసి మన రా మెటీరియల్స్ని వాళ్ళకి తీసుకెళ్ళడానికి, వాళ్ళ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఈ ఇండియాలోకి తీసుకురావడానికి ఆ రోజుల్లో ఈ ఓడరేవులు ప్రధాన నగరాలుగా డెవలప్ అయినాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్త రాజధానులను నిర్మించుకోవాలని చేసిన కొన్ని ప్రయత్నాలు చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, గుజరాత్లో గాంధీనగర్, భువనేశ్వర్ ఒరిస్సాలో. ఇటీవల కాలంలో కొంత ప్రయత్నం జరిగింది నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. జార్ఖండ్ రాష్ట్రం వాళ్ళు రాంచీనే పెట్టుకున్నారు, ఉత్తరాఖండ్ వాళ్ళు డెహ్రాడూన్నే పెట్టుకున్నారు. తర్వాత ఏర్పడినటువంటి డివిజన్ అయినటువంటి చోట అమరావతి అనేది ఒక ప్రయత్నంగా ఇక్కడ జరిగింది. ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి పెద్ద నగరాలను చూస్తే ఢిల్లీ ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అందులో న్యూఢిల్లీ రాజధాని కలకత్తా నుంచి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండడం వల్ల ఈ ఇప్పటికి కూడా పాత ఓడరేవుల నగరాలు ఏదైతే ఉన్నాయో కలకత్తా, ముంబై, చెన్నై, వీటికి ఢిల్లీ కలిపితే ఈ 4 ఇప్పటికీ ఇండియాలో అతిపెద్ద నగరాలు. ఆ తర్వాత శ్రేణిలో వచ్చేటివి బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, మళ్ళీ వెరైటీ తగ్గుతూ వస్తాయి. ఈ బెంగళూరు, హైదరాబాద్ని చూస్తే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీస్గా ఉండడము, కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కేంద్ర స్థాయి సంస్థల్ని ఈ నగరాల్లో పెట్టడం. మనం హైదరాబాద్ని చూస్తే BHEL నుంచి IDBL నుంచి ఎన్నో రకాల సంస్థలు కనపడతాయి. ల్యాండ్ విపరీతంగా అవైలబిలిటీగా ఉండడం హైదరాబాద్లో ఆ రోజుల్లో. కొన్ని రకాల సంస్థలు సరిహద్దులకి మన పశ్చిమ భాగాన్నటువంటి సరిహద్దులకు దూరంగా ఉండాలని చెప్పేసి పెట్టడం. ఈ కారణాల మూలంగా హైదరాబాదు, బెంగళూరు దాదాపు సరిసమానంగా మన ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించే రోజుకే ఈ హైదరాబాద్ జనాభా దాదాపు ఒక 20 లక్షల పైనే ఉండింది. తర్వాత విపరీతంగా పెరిగింది మనం చూసినాం. వీటిని తీసుకున్నప్పుడు కొత్త నగరాలను చూసినప్పుడు చండీగఢ్ కానీ, భువనేశ్వర్ కానీ, గాంధీనగర్ కానీ, అహ్మదాబాద్కి దగ్గరలోనే గాంధీనగర్, ఏ ఒక్క నగరం కూడా ఒక పెద్ద నగరంగా ఎమర్జ్ కాల. పంజాబ్, హర్యానాకు జాయింట్ క్యాపిటల్గా ఉంది ఛత్తీస్గఢ్. అవి 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఢిల్లీ నుంచి ఒక 5 గంటలే ప్రయాణం. కానీ చండీగఢ్ జనాభా పెరగలేదు. భువనేశ్వర్లో ఎయిర్పోర్ట్లో దిగినా వెళ్ళేటప్పటికి కటక్ వెళ్ళిపోతారు. భువనేశ్వర్లో ఉండేది తక్కువ. అహ్మదాబాద్కి దగ్గరలో గాంధీనగర్ వీళ్ళు ఎంత ప్లాన్ చేసి డెవలప్ చేసినప్పటికీ కూడా, గుజరాత్ ఇండస్ట్రియల్ స్టేటు ఇవన్నీ అయినప్పటికీ కూడా గాంధీనగర్ అనేది ఒక రాజధాని నగరంగా ఎమర్జ్ కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద భారీ మెగా సిటీ అవసరమా? అది సాధ్యమా? దీంట్లోకి నేను శివరామకృష్ణ రికమెండేషన్ కమిటీ వీటన్నిటిలోకి నేను వెళ్ళను. గత 10 ఏళ్లుగా అమరావతి వ్యవహారం మీకు తెలుసు. కానీ ప్రతి రాష్ట్రానికి తనకంటూ కొన్ని భౌగోళిక, రాజకీయ స్వరూపం ఉంటుంది. దాని అనుకూలంగా ఆ రాష్ట్రంలో సిటీస్ ఎమర్జ్ అవుతాయి. దాంట్లోకి వెళ్లే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను అమెరికా నుంచి తీసుకుంటాను. ఇంత పెద్ద నగరాలు రాజధానిగా ఉండాలన్నప్పుడు అమెరికాలో 2 పెద్ద రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన రాష్ట్రాలు, న్యూయార్క్ రాష్ట్రం, కాలిఫోర్నియా రాష్ట్రం. అందరికీ కూడా బాగా పరిచయం. న్యూయార్క్ సిటీ ఏదైతే ఉందో అది న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్బనీ అని న్యూయార్క్ నుంచి చాలా దూరం పైన ఉంటుంది ఒక చిన్న టౌన్. న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని, న్యూయార్క్ సిటీ కాదు. ఈ కాలిఫోర్నియా ఇది ఎంత పెద్ద రాష్ట్రం. అది కాలిఫోర్నియా రాష్ట్ర ఆర్థిక శక్తి భారతదేశం కంటే ఎక్కువ ఈరోజు కూడా. ఆ స్టేట్ పవర్ దాంట్లో ఆ శక్తి ఉంది ఫర్ వాట్ ఎవర్ రీజన్. దాంట్లో ఉన్న 2 పెద్ద నగరాలు, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నగరాలు, లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో. ఇవి 2 కూడా ఆ రాష్ట్రానికి రాజధానులు కాదు. సాక్రమెంటో అని ఒక చిన్న టౌను అటు శాన్ ఫ్రాన్సిస్కోకి లోపలగా ఎక్కడో ఉంటుంది. పాయింట్ ఏంటంటే, నిజంగా మీరు సంపద సృష్టించడానికి సిటీస్ అవసరము అనుకుంటే కొత్త సిటీస్ని ప్లాన్ చేసి దాని మీద ఆ రాష్ట్ర ఆర్థిక వనరులన్నిటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. ఒకవైపు పరిపాలన అంతా కంప్యూటరైజ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది.
ఒక బటన్ నొక్కితే ఎంతమంది కొన్ని కోట్ల మంది అకౌంట్స్లో డబ్బులు పడిపోతున్నాయి. ఒక స్టేట్మెంట్ ఇస్తే టీవీలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా చేరిపోతున్నప్పుడు కొత్త ఉన్న నగరానికి అదనంగా ఏమేమి చేస్తే అది పెద్ద నగరం అవుతుంది, లేకపోతే అదనంగా ఆర్థిక శక్తిగా పెరుగుతుందో చూడకుండా ఒక కంప్లీట్లీ న్యూ సిటీ వచ్చి అంత పెద్ద ఆర్థిక బలమైన సిటీ వచ్చిన ఉదాహరణలు మనకి ఇండియాలో లేవు, బయట కూడా పెద్దగా లేవు. స్మార్ట్ సిటీస్ అని కొన్ని వచ్చినాయి కానీ అవేవి ఆర్థిక నగరాలుగా ఎక్కడ ఎమర్జీ కాల. ఈ బ్యాక్గ్రౌండ్లో అమరావతిని చూసినప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రత్యేకతల్ని చూస్తున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మ్యాప్లో ఇవి చూపించాను, కానీ ఇంకొకసారి ఎప్పుడైనా అవసరం ఉండేది. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇట్లా చూసుకుంటే 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. 3 వైపులా కుడి ఈస్ట్ వైపున మనకు సముద్రం ఉంది. ఈ 3 నగరాలను మించి ఇక్కడ నగరం అంత వసతులు కల్పిస్తే కానీ రాలేరు. లేకపోతే బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఉద్యోగం వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు? ఉద్యోగం కానీ వ్యాపారం కానీ. ఈరోజు వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు. క్యాపిటల్ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. ఇక్కడే వచ్చి ఎందుకు వ్యాపారం చేస్తారు? మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుడు ఎవడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టడు. ఎక్కడ లాభం వస్తుందో, ఎక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్తాడు. ఎవరైనా చేతిలో డబ్బులు ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చి పెడతారు? సో 3 పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మించి అవకాశాలు ఇది కలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కల్పించడానికి అవకాశం లేదు. ప్లస్ మనకు చూస్తే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక 15 సిటీస్, విశాఖపట్నం, విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు, 10 లక్షల పైన జనాభా ఉన్న సిటీస్. ఇది కాకుండా 5 లక్షలకి ఇరువైపులా జనాభా ఉన్న సిటీస్ దాదాపు 12 సిటీస్ ఉన్నాయి. ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని మీరు రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, ఇట్లా ఒక డీసెంట్రలైజ్డ్ సిటీ నెట్వర్క్ అనేది చాలా రాష్ట్రాల్లో ఇండియాలో లేదు. ఇప్పుడు తెలంగాణకు ఒకే సిటీ, నెక్స్ట్ సిటీ వరంగల్, ఇంకపోతే నిజామాబాద్. ఈ 3. కరీంనగర్ కూడా చాలా చిన్న టౌన్, 3 లక్షల జనాభా ఉన్న టౌనే. ఆంధ్రప్రదేశ్కు అది ఒక పెద్ద అవకాశం. ఒక డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వెసులుబాటు 13 ఓడరేవులు మనకు తీరం వెంబడి ఉన్నాయి. అందులో కొన్ని నడుస్తున్నవి, కొన్ని ప్రపోజ్డ్ పోర్ట్ సిటీస్. 5 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, చాలా రాష్ట్రాల్లో లేవు. తెలంగాణలో అయితే ఒకటే, హైదరాబాద్ అన్నిటికీ. విశాఖపట్నం, విజయవాడ ఉన్నంతలో పెద్ద ఎయిర్పోర్ట్స్ అనుకుంటే, కర్నూలు, రాజమండ్రి, కడప 3 ఎయిర్పోర్ట్స్ ఈరోజు ఫంక్షనింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటే సంపద అవే సృష్టిస్తాయి. వాటిలో మౌలిక వసతులు పెంచడము, గవర్నెన్స్ పెంచడము, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఆ పొలిటికల్ కల్చర్, మున్సిపాలిటీ ఫంక్షన్ అయ్యేటువంటి పొలిటికల్ కల్చర్ని పెరిగితే నీకు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, చాలా డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ప్రతిదీ ఈరోజు బిహెచ్ఎల్ లాంటి ఫ్యాక్టరీని పెట్టే అవకాశం లేదు ఎక్కడ. ఎంతసేపు ఐటీ టవర్లు చూపించుకోవడం దాని తప్ప పెద్ద, ఇంతకుముందే మాట్లాడుతున్నాం పెద్దలు శోభనాదేశ్వర గారితో, ఈ రాష్ట్రానికి కావాల్సిన అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. నేను ఒక 4 ఏళ్ల క్రితం రిటైర్ అయినాను. అంతకుముందు 1 ఇయర్ నుంచి ముందే ప్లాన్ చేసి కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా, రాజంపేట దగ్గర మా పల్లెల్లోనే ఎక్కువ టైం గడుపుతున్నా, కొంత వ్యవసాయంలో చేస్తున్నా. కావాల్సిన అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, కానీ దాని గురించి మాట్లాడితే ఏఐ ఇంకేదో, నేను దాంట్లో తర్వాత వస్తాను. సో ఇంత అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన నగరం చుట్టూ మొత్తాన్ని ఫస్ట్ మైండ్ సెట్ అది అమరావతిని ఈ స్థాయిలో డెవలప్ చేయకపోతే ఆంధ్రాకు భవిష్యత్తు లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయడము, దాన్ని ఏమాత్రం విభేదించినా, విమర్శించినా ఇంక నువ్వు ఆంధ్రాకు వ్యతిరేకివి, లేకపోతే అభివృద్ధి వ్యతిరేకివి, ఇంకొంచెం పైకి వెళ్తే దేశద్రోహివి. ఇవి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ట్రెండ్. మరి ఎందుకు ఇంత డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసుకుని ఒక వైజాగ్, ఒక నెల్లూరు, ఒక విజయవాడ, కర్నూలు, కడప, తిరుపతి ఎందుకు ఇవి టాప్ క్లాస్ ఫైనాన్షియల్ సెంటర్స్, ఎకనామిక్ సెంటర్స్ కాకూడదు అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కొత్తది మొదలుపెట్టి మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తే దాని నుంచి మొదలుపెట్టి కొన్ని వేల ఎకరాలు భూముల్ని కాజేయాలి అంటే, నేను కాజేయాలనే పదం వాడుతున్నా ఎందుకంటే కొంత అభివృద్ధి జరుగుతుంది అందులో. భూములు కాజేయాలంటే ఇవన్నీ మాట్లాడాలి. లేకపోతే నేను ఒక 500 ఎకరాల్లోనూ 1000 ఎకరాల్లోనూ మంగళగిరి దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళుగా మన వెలగపూడి నుంచే నడుస్తూ ఉంది అనుకుందామండి. ఏం కొంపలు మునిగిపోయినాయి ఈ రాష్ట్రానికి? వెలగపూడి రాజధానిగా ఉంది కదా, నేను అమరావతి రాజధాని అన్ను. మీరు గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి బస్ ఎక్కండి, ఎక్కడికి వెళ్తారు? మీ జిల్లానే కదా, పక్కనే మీ జిల్లానే అంటే. గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి
అమరావతి బోర్డు చూసి ఆర్టీసీ బస్ ఎక్కడికి వెళ్తారు? ఆ అమరావతికి వెళ్తారు. ఆ అమరావతి చరిత్ర అంతా వాడుకొని కొత్తగా ఏర్పడిపోయేదానికి కూడా అమరావతిని పేరు పెట్టడం ఎట్లా నీతిమయం అవుతుందండి? నేను గతంలో కూడా ఇదే వేదిక మీద నుంచి మాట్లాడినా పార్టీ నాయకుల ముందే. ఒకవేళ పేరు పెట్టాలంటే కొత్త అమరావతిని పెట్టాలి. ఎందుకంటే ఒకే జిల్లాలో ఒక 25 కిలోమీటర్లో ఉన్న ఒక హిస్టారిక్ టౌన్ చరిత్రను వాడుకొని ఆ పేరే పెట్టుకోవడం ఇస్ అన్ఎథికల్. యూ మే కాల్ ఇట్ న్యూ అమరావతి, నయా రాయ్పూర్ అంటున్నారు వాళ్ళు, కొత్త ఢిల్లీ అంటున్నాం. గాంధీనగర్లో కంప్లీట్గా అహ్మదాబాద్ కొత్త అహ్మదాబాద్ అనకుండా గాంధీనగర్ అని పెట్టుకున్నారు. సో కొత్త అమరావతిని పెట్టండి. లేదు, దీనికి ఎందుకో రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించలా దీని మీద. జగన్ ఉన్నప్పుడు మార్చుకొని ఉండొచ్చు, ఆయన ఆయన టైం అంతా అట్లా వేస్ట్ చేసుకుని నడిపినాడు. సో ఇప్పుడు ఏంటంటే దీనికి అంతా ఒక ఇమేజ్ బిల్డింగ్. ఆ ఇమేజ్లో మీకు గ్రాఫిక్స్, ఒక పాత్ర, టీవీల పాత్ర, ప్రజల పాత్ర అన్ని మనం చూసినాం. ఎందుకంటే పెద్ద ఎత్తున భూములు గుంజుకోవాలంటే అది అవసరం. ఓకే, ఇప్పుడు మరి ఉన్న అమరావతి పరిస్థితి అంటే మీకు తెలుసు, వాటన్నిటికి నేను మీకే బాగా తెలుసు. ఇప్పుడు కొత్తగా అదనంగా 40-50 వేల ఎకరాలు అమరావతి రెండో దశ అంటూ మాట్లాడుతున్నారు. మరి మొదటి దశ ఏమైందండి? రైతులకు ప్లాట్లు ఇచ్చినారా, లేకపోతే రోడ్లు వేస్తున్నారా? రైతులకు ఇచ్చిన ప్లాట్ల మీద కనపడదు. కానీ మరి కొత్తగా 40-50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేయడానికని ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. 5,000 ఎకరాలు కొత్త ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి. నేను ఒక 3 ప్రాజెక్ట్స్ అంశాల మీద వీళ్ళు చేసేటువంటి మోసాలు ఎట్లుంటాయో దీంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు ఉదాహరణగా తీసుకొని నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు అందరూ చూసే ఉంటారు, పెద్ద ఎయిర్పోర్టు. ఓకే, ప్రతి నగరానికి ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా చాలా చోట్ల 2 ఎయిర్పోర్ట్స్ ఉంటున్నాయి. నాకు అభ్యంతరం లేదు. నేను నా శక్తి మేరకు చాలా దేశాలు చూసినాను. కానీ పాయింట్ ఏంటంటే ఎంత ల్యాండ్ అవసరం ఎయిర్పోర్ట్కి అనేది పాయింట్. అక్కడే ఈ భూముల్ని కొట్టేసి కాజేయాలనే పదం నేను వాడతాను. హైదరాబాద్కి ఇచ్చింది 5,000 ఎకరాలు ప్లస్, బెంగళూరులో కూడా దాదాపు అంతే. సరే, బేగంపేట ఎయిర్పోర్ట్ చాలలేదు అనుకున్నాం. ఓకే, మరి మూసేయాలండి కంప్లీట్గా. బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేసే రోజుకి మీరు చాలా రోజు వీటన్నిటి ఫాలో అయినాను కాబట్టి నేను మీకు షేర్ చేసుకున్నా. ఇవన్నీ ఇక్కడ రిపీట్ అవుతాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 200 కోట్లు లాభం సంపాదిస్తున్నది. మూసేసే రోజుకి 200 crores పర్ యానం ప్రాఫిట్ మేకింగ్ ఎయిర్పోర్ట్ అది. ఓకే, రెండో ఎయిర్పోర్ట్ కావాలి. మరి రీజనల్ కనెక్టివిటీకి బేగంపేటను వాడుకోవచ్చుగా. ఇప్పుడు హైదరాబాద్ టు రాజమండ్రి, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు కర్నూలు, హైదరాబాద్ టు విజయవాడ, వైజాగ్ వచ్చే వాళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఒక 80 సీటర్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ చాలా నీట్గా వెళ్ళగలుగుతాయి. చాలా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ దిగుతూ ఉన్నాయి అక్కడ. కానీ మూసేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో మొదట జరిగేటువంటి దాడి పబ్లిక్ అసెట్ మీద. సో క్లోజ్. హైదరాబాద్లో పత్రికలను తిరిగేస్తే ఇవన్నీ కనపడతాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ గుర్తు చేస్తున్నాం. సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ అవుతుంది హైదరాబాదు. సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ కాబట్టి 5,000 ఎకరాలు అవసరం. దాంట్లో అవి వస్తాయి, ఇవి వస్తాయి, సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ హైదరాబాద్ ఎట్లా అవుతుందండి? బెంగళూరు వాడు నీ దగ్గరికి రాడు. బెంగళూరులో కూడా ఇదే మాటలు మాట్లాడి అక్కడ 5,000 ఎకరాలు తీసుకున్నారు. చెన్నై వాడు నీ దగ్గరికి రాడు, శ్రీలంక వాడు రాడు. ఇంకెక్కడి నుంచి వస్తారు? సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ ఎట్లా అవుతుంది ఇది అంటే చెప్పడానికి కూడా సిగ్గు శరం లేదండి. ఒకసారి ఆ పదంలో కూర్చుంటే షేమ్, షేమ్. దే ఆర్ ద లీడర్స్ టుడే. ఈ దేశం, ఈ సమాజం అలాంటి లీడర్స్ని ప్రొజెక్ట్ చేసి ఆ లీడర్స్ని దశ దిశ నిర్దేశకులుగా సమాజం అంగీకరించేటువంటి స్థితికి ఈ సమాజాలు దిగజారిపోయినాయి. ఓకే, తీసుకున్నాం. ఏమైంది మరి? నేను దీనికి కంపారబుల్గా ఎందుకు 5,000 ఎకరాలు సరే ఎంత అయితే అవసరం అని మీరు అన్నారనుకోండి. లండన్ హీత్రో అంటే నేను విజిట్ చేయని మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఒకటే. బట్ ఎంతో మందికి లండన్ తెలుసు. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కంటే హైదరాబాద్ ఎప్పుడైనా బిజీ ఎయిర్పోర్ట్ కాగలుగుతుందండి? ఇంకా 100 ఏళ్లకైనా? చూసిన వాళ్ళు చెప్పండి, మీ పిల్లలు ఉంటారు, మీరు చూసి ఉంటారు. ఇంకా 100 ఏళ్ల తర్వాత అయినా లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో 50% అయినా బిజీ కాగలుగుతుందా హైదరాబాదు? కాలేదు. ఎందుకంటే నాకున్న అవగాహన మేరకు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏరియా ఎంత అండి? 2,000 ఎకరాలు. మరి నువ్వు ఎంతో కలిసి సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్బే అయింది అనుకుందాం హైదరాబాద్. 2,000 ఎకరాలకు మించి ఏ ఎయిర్పోర్ట్కు అవసరం లేదు ఈ దేశంలో. బేగంపేట ఎయిర్పోర్ట్ 500 ఎకరాలతో బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తా ఉంది. నువ్వు కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని రీజనల్ కనెక్టివిటీకి ఉంచుకొని ఉండొచ్చు. 1 hour ప్రయాణం, 45 minutes జర్నీ ఉన్నటువంటి సిటీస్కి 500 ఎకరాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ చేసి ఆ ప్రచారం, ఆర్భాటం అంతా చేసేసి అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. కొంతమంది యాక్టివిస్టులను చేసి తప్ప ఇంకా రాజకీయ పార్టీలు అయితే విమర్శించడం. నేను మళ్ళీ వస్తాను. నేను లెఫ్ట్ మీద కూడా నాకు కొంచెం కోపం. రాజకీయ పార్టీలు మేము అభివృద్ధిని వ్యతిరేకించదలుచుకోలేదండి అంటారు. అంటే ఆయన మాట్లాడేదంతా మీకు అభివృద్ధి అనిపించిందా?
పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అదే ప్రచారం జరుగుతుంది. 5,000 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు కొత్త ఎయిర్పోర్ట్కి. ఇది అమరావతిలో 5,000 కదా అడుగుతుంది వాళ్ళు. 5,000 నేను చదివిన దాని ప్రకారం. మొన్న ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 చూసి వచ్చాడు చంద్రబాబు గారు. మేము అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 చాలా బాగా డెవలప్ చేశారు. పోయి వచ్చాడు, ఆయన చూసి వచ్చాడు. ఆ ప్రచారం జరుగుతుంది ఇంకా రోజు టీవీలో. 5,000 ఎకరాలు తీసుకునే వరకు జరుగుతుంది. ఓకే, ఈ జిఎంఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఎంఎంటిఎస్ ఇప్పటికీ హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి రైల్ కనెక్టివిటీ లేదు. ప్రపంచంలో ఏ దేశమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాప్ క్లాస్ కడితే ఇమీడియట్గా దానికి రైల్ కనెక్టివిటీ పెడతారు. సిటీ టు ఎయిర్పోర్ట్ లేదు. బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా 500 ఎకరాలు కూడా జిఎంఆర్ కాజేయాలని చూసింది. ఎందుకు? బేగంపేటలోనే మేము చెక్ ఇన్ ఫెసిలిటీ పెడతాం శంషాబాద్ వెళ్ళే వాళ్ళకి. ఇక్కడి నుంచి మేము ఒక 6 kilometers అండర్ గ్రౌండ్, తర్వాత ఓవర్ గ్రౌండ్ పెట్టి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ కనెక్షన్ చేస్తాం. దానికి ఏదో కొంత బడ్జెట్ అంతా చూపించి ఈ 500 ఎకరాల మీద కన్నేసి చేశారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే బయట ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరు చెక్ ఇన్ కౌంటర్స్ 2 చోట్ల పెట్టరు, ఒకే చోట పెడతారు. ఒకవేళ బేగంపేట పెట్ట దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ వాళ్ళు బేగంపేటకు రారు. ఇక్కడికి వచ్చే లోపల సిటీలో అటు వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. సో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి చూసి ఇది అయ్యే పని కాదు, కుదిరే పని కాదని రిజెక్ట్ చేశారు. దాంతో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న 500 ఎకరాలు ఇంకా పబ్లిక్ అనేటువంటి సెక్టర్ కింద ఉంది. అంటే ఒక్క మేజర్ ఇంటర్నేషనల్ సిటీకి ఎయిర్లైన్ ట్రాఫిక్ లేని నగరంలో ఇప్పుడు 5,000 ఎకరాలు తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టడానికి భూములు కావాలంటున్నారు. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్